హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఒక రాష్ట్రంలో పరిపాలన ఎలా ఉన్నది అన్నది రైతన్నని అడిగితే తెలుస్తుందండి. 10 మందికి అన్నం పెట్టే రైతన్న బాధపడితే అది మంచి పరిణామం కాదు. ఏ రాష్ట్రానికైనా మంచిది కాదు. ఒక రైతు ఈ ప్రభుత్వంపై నిప్పులు చెరుగుతున్నాడు. ఒక్కసారి వినండి ఆ రైతు ఏం మాట్లాడుతున్నాడు. ఇంకా ఇంతకంటే గొప్పగా ఎవరు రాష్ట్ర పరిస్థితుల గురించి పరిపాలన గురించి చెప్పలేరు. ఒకసారి ఆ రైతు చెప్తున్నాడు, ఒకసారి వినండి. తెచ్చుకున్న వాడు నాదురే లేదు. అసలు ఇది దేశమా రాష్ట్రం, అసలు మన ఏ దేశంలో ఉన్నది కూడా ఆంధ్రప్రదేశ్లో ఉన్నావా పక్క రాష్ట్రంలో ఉన్నావా కూడా అర్థం కావట్లేదు. ముఖ్యమంత్రి నిద్రపోతున్నట్టుంది, లేకపోతే ప్రభుత్వమే అసలు నిద్రపోతున్నట్టుంది. అదేమంటే జగన్ విమర్శిస్తానికి మాత్రం ఉన్నారు. ఈ డబ్బు వచ్చి ప్రభుత్వం అనేది కానీ వచ్చి ఈ డబ్బు వచ్చి తెలుగుదేశం అన్నది కానీ పోటీ చేసి ఇప్పటికిప్పుడే గెలిస్తే నేను ఈ రాష్ట్రం పక్క రాష్ట్రంలో కాపురం చేస్తా. ఇది అదే మీడియా ముందుగా తెలియపడుతుంది. టీవీ 9, ఈటీవీ, ఎన్టీవీ అయ్యున్నాయి వీళ్ళు. అవి మాత్రం చంద్రబాబు నాయుడు గురించే మంచి పొగుడుతలు అమరావతి ఇదే వర్షం అక్కడ కానీ 10 నెలల్లో అసలు రాష్ట్రం అంతకుముందు తోలేడు మళ్ళీ తోడతారు. ఇంకొకసారి చంద్రబాబు నాయుడు ఎలక్షన్లో పోటీ చేసి అధికారంలోకి వస్తే నేను పక్క రాష్ట్రంలోకి వెళ్తాను, ఇక్కడ ఉండను. ఎందుకంటే కరాఖండిగా చెప్తున్నాను, చంద్రబాబు నాయుడు అధికారంలోకి రానుగాక రాడు అని చెప్పేసి చెప్తున్నారు. ఇక్కడ ఒకటి గమనించాలండి. నిన్న విలేకరులు ఒక ప్రశ్న అడిగారు చంద్రబాబు నాయుడిని. నేను ఆ వీడియో కూడా చేసి చూపించాను, వినిపించాను కూడా. రియల్ టైం గవర్నెన్స్ అని ఎంత హాస్యాస్పదంగా ఉంటుందంటే అండి, మోంతా తుఫాను వల్ల వర్షం పడింది, కానీ ఆ వర్షం వల్ల ప్రాణ నష్టం జరిగేంత పెద్ద వర్షం అయితే పడలేదు. పంట మునిగింది. ఇది అంటే అధిక వర్షపాతం కిందనే మనం కన్సిడర్ చేయాలి తప్పితే ఏదో విపరీతంగా తుఫాను వచ్చి నష్టపోయిందన్న అంత తీవ్రత అయితే లేదండి. నేను మళ్ళీ ఒకటే చెప్తాను, కోవిడ్ వచ్చి ఇంతమంది చనిపోవాలి అని ఏమన్నా ఒక లెక్క ఉంటుందా అండి? దాని తీవ్రతను బట్టి ఆ తీవ్రత ఎంత నష్టం చేసిందన్నది మనం అంచనా వేయగలం, నష్ట నివారణ చర్యలు చేయగలం. ఇప్పుడు నేను రియల్ టైం గవర్నెన్స్ చేసిన, ప్రాణాలు పోకుండా కాపాడినాను అంటే ఇంకా అంతకంటే హాస్యాస్పదం ఉంటుందండి. ఓకే, నువ్వు ఏదైనా అధికారులను అప్రమత్తం చేసి లేకపోతే వాళ్ళు పనిచేశారంటే ఎక్కడ కాదనం, అందులో నీ గొప్పేముంది? ఇది గవర్నమెంట్ బాధ్యత. దానికి అంతగా ఊదరగొట్టి మోకరిల్లింది, అది ఇది అలుపెరగని వీరుడు 3 రోజులు నిద్రపోలేదు, అసలు 15 నిమిషాల ముందు తమ్ముడి కొడుకు పెళ్ళికి వెళ్ళాడు. ఈ డబ్బాలన్నీ ఎందుకు? ఇప్పుడు బాధ్యతగా ఎంతమంది ఆఫీసర్లు పనిచేసి ఉంటారు? నువ్వు కంప్యూటర్ మీద కూర్చొని ఒక ఫోటో కొట్టుకుంటేనే అయిపోతుందే? బాధ్యతగా ఎంతమంది ఆఫీసర్లు పనిచేసి ఉంటారు? ఇది ఒక సమిష్టి కృషి, అది కనీస బాధ్యత. డబ్బాలు కొట్టుకొని బిల్డప్లు కొట్టి ఫోటోలు తీసుకుంటేనే మోంతాను ఆపినట్టు కాదు. అప్రమత్తంగా ఉండడం, పని చేసుకోవడం, ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండడం, ఇన్ని ఉంటాయి. ఇప్పుడు చంద్రబాబు నాయుడే తమిళనాడులోనో శ్రీలంకలోనో, తమిళనాడు ముఖ్యమంత్రిగా లేకపోతే శ్రీలంక ప్రధానమంత్రిగా ఉన్నాడు అనుకోండి, అప్పుడు సునామీ అనుకోకుండా వచ్చింది, ఎవరు కూడా ఊహించలేదు, ప్రాణ నష్టం జరిగింది. ఏం చేసేవాడు? అనుకోకుండా బస్ యాక్సిడెంట్ అయింది కర్నూలులో, ఏం చేయగలిగాడు? బస్సు సమస్తం కాలిపోయింది. అనుకోకుండా నిన్న కాశీబుగ్గలో 9 మందో 10 మందో చనిపోయారు. ఏం చేయగలిగాడు? నేను నిమిత్త మాత్రుడిని అంటాడు. నువ్వు చేయగలిగేవాడు అన్నీ చేయాలి కదండి. ఏదో నేను ఫోటోలకు పోజ్ ఇచ్చాను, కంప్యూటర్ ముందర కూర్చున్నాను. నిన్న విలేకరు అడిగిన ప్రశ్నకు సమాధానం కూడా అట్లే ఉంది. మీరు నివేదిక పంపించారా, వాళ్ళు ఎంత కాంపెన్సేషన్ ఇస్తా అన్నారు కేంద్ర ప్రభుత్వం అంటే, నీకు తొందరగా ఉంది, నీకు అంత సెన్సేషనిజం కావాలి, ఇంకా నివేదిక పంపించలేదు, నివేదిక పంపిస్తాము తర్వాత. మరి ఏది రియల్ టైం గవర్నెన్స్? నష్టమైన రైతుకి నష్టపరిహారం చెల్లించాలి కదా, అది కదా రియల్ టైం గవర్నెన్స్. ఏందో చేసినా అమెరికాలో కూడా ఉండదు ఇట్లా రియల్ టైం గవర్నెన్స్. నేను చేసిన ఆ ముందు కూర్చున్న కంప్యూటర్ కంపెనీ ఏంటంటే అన్నీ అమెరికా నుంచి వచ్చేటివి. నువ్వు వాడే సెల్ ఫోన్, ఐఫోన్ అమెరికాదే. నువ్వు మైక్రోసాఫ్ట్ తెచ్చినా అన్నది అమెరికాదే. నువ్వు గూగుల్ తెచ్చినా అన్నది అమెరికాదే. వాళ్ళకి తెలియదంట, ఇప్పకు తెలుసంట. విదేశాల్లో అండి, నేను విదేశాల్లో ఉన్నా కాబట్టి చెప్తున్నాను.
ఒక బస్సుకి సరైన డాక్యుమెంట్స్ లేకపోతే ఆ బస్సు ఫస్ట్ ఆఫ్ ఆల్ తిరగదు. రోడ్డు పైన తిరగదు. రోడ్డు పైన తిరగదు. ఒక కల్తీ మద్యం ఒక ఎమ్మెల్యేగా పోటీ చేసిన తెలుగుదేశం వ్యక్తి కల్తీ మద్యం తయారు చేస్తున్నాడు అనేది ఫారిన్ కంట్రీస్లో ఎక్కడైనా తెలిస్తే ఆ ప్రభుత్వం ఉండదు. ఆ ప్రభుత్వం ఉండదు. దట్ ఈస్ రియల్ టైమ్ గవర్నెన్స్. వ్యవస్థలు అన్నవి చాలా పకడ్బందీగా నడుస్తాయి. వీళ్ళ వ్యవస్థలు ఎందుకు వీళ్ళు వాడుకుంటున్నారంటే సోషల్ మీడియాలో కేసులు పెట్టడానికి, తెలుగుదేశం వాళ్ళని ఏదైనా ఒక మాట అంటే చంపడానికి, రోడ్డు పైకి వచ్చి నరకడానికి, ఆడపిల్లల్ని అఘాయిత్యం చేయడానికి, మానభంగాలు మర్డర్లు జరుగుతుంటే కళ్ళు మూసుకొని ఉండడానికి, ఏమైనా అంటే బయటకు వచ్చేసి అర్థమవుతుందా రాజా, మా అమ్మని తిట్టింది వేరే కేసు పెట్టి మా అమ్మని తిట్టినందుకు వాళ్ళని జైల్లో పెట్టించి వాళ్ళ నల్ల జుట్టు తెల్ల జుట్టేలాగా చేశాను, అర్థమవుతుందా రాజా, కేసు పెట్టింది మా అమ్మని తిట్టినందుకు కాదు, మా అమ్మని తిట్టినందుకు నేను కక్షతో వేరే ఏవో కేసులు పెట్టి జైల్లో ఉండేటట్టు చేశాను, అది నా గొప్పతనము అని చెప్పేసి జబ్బలు తడుచుకుంటున్నారు. ఇంకో దేశంలో అయితే వాళ్ళు ఒక్క సెకండ్ కూడా ప్రభుత్వాన్ని నడపడానికి అర్హులు కాదండి. ఆంధ్రప్రదేశ్లో కాబట్టి ఇలా ఆటలు సాగుతున్నాయి. మళ్ళీ బయటకు వచ్చేసి రియల్ టైం గవర్నెన్స్ ఏంది, పుట్టగోసులో రియల్ టైం గవర్నెన్సా, రైతులకు మంచిది, అది రియల్ టైం గవర్నెన్స్. పొరపాటున ఆ మోంతా తుఫాను తీవ్రత తక్కువ అది వెళ్ళిపోయిందండి. ఇంకా దానికి ఇంకా ఎంతగా డబ్బాలు కొట్టుకుంటారు. ఒక పక్క మనం అందరం హ్యాపీ, ప్రాణ నష్టం జరగలేదు, చాలా సంతోషము. అధికారులందరికీ కూడా థ్యాంక్స్ చెప్తున్నాము. అధికారులు అప్రమత్తంగా ఉండి పనిచేశారు. సరే, చంద్రబాబు నాయుడు ఆడ కూర్చొని ఏదో మెయింటైన్ చేశా, లేకపోతే ఏదో హంగామా చేశా, ఏదో షో ఆఫ్ చేశా అంటున్నాడు కదా, ఫైన్, అంతవరకు ఓకే. మోంతా మోకరెళ్ళింది, 3 రోజులు అన్నం తినలేదు, గడ్డి తిని బతికినాడు. ఎందుకు ఇవన్నీ? రైతులకు మంచి, రైతు అంటున్నాడు కదా అధ్వానంగా ఉంది పరిస్థితి అని.